తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 6వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. హేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు, మత్పరాయులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ రూప పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుందురో అని పరమాత్మ చెప్తున్నారు. 7వ శ్లోకాన్ని. తేషామహం సముద్ధత మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరాత్పార్థ మయా వేషిత చేతసాం. నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించదను. మనము అజ్ఞానములో ఉండి సంసార దుఃఖములో మనం ఉంటున్నాం. ఇప్పుడు ఈ సర్వ ప్రపంచములో ఉన్నటువంటి సమస్త వస్తువు దేహాదులు కూడా నిత్యం అనుకొని వాటి యందు ఆసక్తి పెంచుకొని కోరికలు పెంచుకొని అనేక రకాలైన దుఃఖాలు పాలవుతున్నాం మనం. ఇదంతా కూడా పరమేశ్వర తాలూకా లీల. అంటే భగవంతుణ్ణి ఎవరైతే నిత్యము ధ్యానిస్తారో, భగవంతుణ్ణే నిరంతరం కూడా ఆయనే గతి అని, ఆ భగవంతు తాలూకా నేను భగవంతు తాలూకు దాసుండని, ఆ విధంగా నేను భగవంతు తాలూకా అంశమని నిరంతరం కూడా మత్పరాయణుడై ఎవరైతే నన్ను నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటారో, ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి మనం చేసిన ప్రతి కర్మను కూడా భగవంతుడికి అర్పించాలి. ఎందుకంటే సమస్త సంకల్పాలు కూడా సమస్తము కూడా భగవంతుడి వల్లే సంకల్పాలు జరుగుతున్నాయి. మనలో ఏమీ లేదు. మనము నిమిత్త మాత్రులుగా మనం ఉండాలి. ఆ విధంగా ఏం చెప్తున్నారంటే, ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ రూపమునే అనన్య భక్తితో, సగుణ రూపం అంటే కనిపించేది, ఒక విగ్రహ రూపాన్ని మనం, ఒక గురు స్వరూపాన్ని మనం నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఆ పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ ఆ ధ్యాన మూలం గురువుమూర్తి అని ఆ విధంగా మన గురుమూర్తి స్వరూపాన్ని నిరంతరం కూడా ధ్యానిస్తూ అనన్య భక్తితో ఎవరైతే నన్ను ధ్యానిస్తారో అటువంటి వారికి నేను సంతతం నిరంతరం కూడా నిరంతరం చింతన చేస్తూ ఉండాలి. ఏ దృశ్యాన్ని చూసినా, ఏ మనిషి చూసినా, ఏ వస్తువు చూసినా, ఏ ప్రాణి చూసినా, ఏ పంచభూతాన్ని చూసినా అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. నాలో ఉండేటువంటి పరమాత్మ అందరిలో ఉన్నాడు, అందరిలో ఉండేటువంటి పరమాత్మ నాలో ఉన్నాడు. కాబట్టి ఎవరిని ద్వేషించకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తూ కరుణించి దయ కలిగి ఉండి, దయగల హృదయమే భగవన్ నిలయం అన్నారు పెద్దలు. ఎవరిలో దయ ఉంటుందో వారిలో భగవంతుడు ఉంటాడు. ఆ విధంగా మనం నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించేదను. ఈ సంసారాన్ని మృత్యువుతో పోల్చారు. ఇది మృత్యువు. సంసారము ఎంత మనకి పెరుగుతూ ఉంటే అంత మృత్యు మనకి దగ్గరలో ఉంటుంది. మృత్యు అంటే మృత్యు భయం, అన్ని భయముల కంటే మృత్యు భయము చాలా పెద్దది, గొప్పది. కాబట్టి మనం ఈ సంసారాన్ని మనం ఈడుతూ ఉన్నాం. కాబట్టి సంసారం సాఫీగా మంచిగా శుభంగా వెళ్ళాలంటే దాన్ని భగవంతుడు మనం ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి జ్ఞానము ప్రకాశిస్తుంది. ఈ మృత్యురూపమైనటువంటి సంసారాన్ని నుండి ఆయన ఉద్ధరిస్తాడు. సంసారం అంటే మనలో ఉన్నటువంటి కామక్రోధాదులు, అసూయ, ద్వేషము, బంధుమిత్రాదులు యందు ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా సంసారంలో వస్తాయన్నమాట. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాం దర్శనమని పరమాత్మ చెప్తున్నారు. అన్నిట్లో ఉండేవంటి మనం ఎంత ధనవంతులమైనా, ఎంత పండితులమైనా మనకి దుఃఖాలు అంటూ మనకు వస్తూ ఉంటాయి. సుఖాలు వస్తే దుఃఖాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు అనేది కూడా ఈ మానవులకి సహజంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటాలంటే భగవంతుడు మనం శరణు వేడుకోవాలి. భగవంతుడు మనం శరణు వేడుకుంటే మనం సుఖంగా శాంతియుతంగా ఉంటాము. ఎవరు శాంతిని పొందగలరు అంటే ఎవరికైతే కోరికలు ఉండవో, ఎవరైతే కోరికలు లేకుండా ఉండి ఆ సర్వ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుల స్వరూపమే, ఆయన దయ వల్లే మేము బ్రతుకుతున్నాము, ఆయన పరమేశ్వరుల దయ వల్లే ఈ సర్వ ప్రపంచము కూడా
నడుస్తుంది అని ఎవరు భావం చేసుకొని ఏ ప్రాణి కూడా ద్వేషించకుండా ప్రతి ప్రాణి యందు ప్రేమ దయ కరుణ కలిగి ఉండి నిరంతరం కూడా సంతృప్తి కలిగి ఉండి దయ కలిగి ఆ విధంగా ఎవరైతే నిరంతరం కూడా పరమాత్మ అంతర్యామిలో ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే నిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వాడు మహాయోగి అని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనం ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటగలగాలంటే పరమేశ్వరుని శరణు వేడుకోవడం తప్ప మరి ఇంకేమి మనకి మార్గము లేదని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.